శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివం అహం భజే. శంకరస్య చరితం కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం రామేశ్వర తవ పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని. పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినము ఈ నెల 15వ తారీఖు ఆదివారం రోజున మనకు రావటం జరుగుతున్నది. ఈ మహాశివరాత్రి పర్వదినమున ఏ భక్తులైతే పరమశివుణ్ణి ఆరాధన చేస్తారో వాళ్ళ సమస్యలన్నీ కూడా స్వామివారు తన భుజస్కంధాలపై వేసుకుంటాడు. అన్ని దేవతల యొక్క అర్చనలు వేరు, శివుణ్ణి ఆరాధించటం వేరు. ఏ రకంగా మనం శివుణ్ణి ఉపాసించినట్టయితే మనం కోరుకున్నటువంటి కోరికలు సిద్ధించుతాయి, మనం అనుకున్నటువంటి పనులు కార్యరూపం దాల్చుతాయి అని మనం ఒకసారి ఆలోచన చేసేటైతే మీరు ఏమి పెద్దగా శంకరుని యొక్క ఉపాసనకు ఏమీ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరమే లేదు. మీ దగ్గరలో ఉన్నటువంటి కాసిన్ని నీళ్ళని తీసుకొని వచ్చి, కొద్దిగా శుద్ధమైనటువంటి జలాన్ని తీసుకొని వచ్చి చక్కగా లింగంపై పోసి నమస్కారం చేస్తే సరిపోతుంది. దీనికి ఏమీ డబ్బు కావాలి, ఏమీ అవసరం లేదు. స్వామివారి యొక్క చరణాలపై నీవు మనస్సును లగ్నం చేసి కొన్ని నీళ్లు పోసి నమస్కారం చేస్తేనే సంతుష్టుడైతాడు స్వామివారు. కొద్దిగా మనకి అందుబాటులో ఉంటుంది మారేడు దళము, బిల్వపత్రములు. కొద్దిగా బిల్వపత్రము తీసుకొని వచ్చి స్వామివారికి సమర్పణ చేసినా సరిపోతుంది. ఏ తర్వాత నీవు శివరాత్రి రోజు కొన్ని నీళ్లు పోసి కాసింత బిల్వపత్రం పెడితేనే సరిపోతుంది. పెద్దగా వేరే రకమైనటువంటి ఆడంబరాల కోసం మనము వెళ్ళాల్సినటువంటి అవసరమే లేదు. కాదు, ఇంకా మనము ఏ రకంగా మనము స్వామివారిని పూజ చేసినట్టయితే, అర్చించినట్టయితే, అభిషేకం చేసినట్టయితే విశేషమైనటువంటి ఫలితాలు ఇంకా రావటానికి ఆస్కారం ఉంటుంది అని ఆలోచన చేసినట్టయితే, మాకు ఆర్థిక ఇబ్బందులతో మేము సతమతమవుతున్నాము అని ఎవరైనా బాధపడినట్టయితే చెరుకు రసంతో కావచ్చు, ఆవు నెయ్యితో కావచ్చు మీరు స్వామివారికి అభిషేకం చేసినట్టయితే తప్పకుండా మీరు దారిద్ర్యం నుంచి విముక్తులవుతారు. దానిలో ఏమీ సందేహం లేదు. ఎన్ని పనులు చేద్దామనుకున్నా కానీ అసలు కార్యరూపం దాల్చటం లేదు. పనులు కాకుండా ఉండి ఆ సమస్యల పరంపరలో నేను మునిగి సతమతమవుతున్నాను అని ఎవరైనా బాధపడినట్టయితే మనకు దగ్గరలో నల్ల ద్రాక్షలు దొరుకుతాయి కదా, ఆ నల్ల ద్రాక్షలను కొన్ని తీసుకొని వాటిని గ్రైండింగ్ చేసుకొని కొద్దిగా కాసిన నీళ్లు కలుపుకొని వాటితోటి, అంటే ఆ ద్రాక్ష రసంతో స్వామివారికి అభిషేకం చేసినట్టయితే తప్పకుండా ఫలితం కలుగుతుంది. ఒకటే రోజు కాకుండా మీరు కొన్నిసార్లు కొన్ని రోజులు ఒక నియమంగా మనము ఎప్పుడైతే స్వామివారి పాద పద్మాలను మనోవాక్కాయముల చేత మనము ఆరాధించుతామో, స్వామివారి యొక్క చరణాలపై మనస్సు లగ్నం చేస్తామో అప్పుడు మాత్రమే మనం అనుకునేటువంటి పనులు కార్యరూపం దాల్చుతాయి. నేను ఈరోజు నాకు ఒక బ్రాహ్మణుడు, ఒక పండితుడు, ఒక ప్రవచనకారుడు ఫలానా ద్రవ్యంతో అభిషేకం చేస్తే అఖండమైనటువంటి సంపదలు నాకు ప్రాప్తిస్తాయట, నేను ఇది చేస్తున్నాను ఓ పెద్ద ఆడంబరంతో కార్యక్రమాన్ని చేసి భక్తి లేకుండా తర్వాత ఏమాయే నాకు ఈ పని ఇంకా కాలేదు అనేటువంటి భావనకు వచ్చి ప్రయోజనం లేదు. నీ హృదయంలో ఎప్పుడైతే ఆర్ద్రత ఉంటుందో, అంటే మన రిప్రజెంటేషన్ చాలా బాగుండాలి.
నీకు స్వామివారిని చూడగానే మనకు ఇప్పుడు ఎవరైనా మన తల్లిని చూడక తండ్రిని చూడక చాలా రోజులే నాన్నగారిని చూడటానికి మనం వస్తాము. రాగానే వెంటనే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని ఏడవాలి అని అనిపిస్తుంది. అట్లా స్వామివారి దగ్గర రాగానే మనకు ఆ భావన రావాలి, ఆ ఆర్ద్రత కలగాలి. ఎప్పుడైతే మన మనస్సు ఆ విధంగా స్వామివారి యొక్క శ్రీచరణాలను మనము ఆరాధించుతామో తప్పకుండా వారి యొక్క పనులన్నీ కూడా సఫలమవుతాయి. నాలో ఎటువంటి సందేహం లేదు. ఏ తర్వాత మీరు వేటి జోలికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మనస్సు ఏకాగ్రతతోని ఉంచుకోండి. ఉదయమంతా కూడా ఉదయాస్తమానాలు ఆ రోజు స్వామివారిని మహాదేవ 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 అనేటువంటి నామస్మరణ చేస్తూ ఉండండి. మహాశివరాత్రి పర్వదినాన ఆ మహాదేవుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ఆ మహాదేవునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఆ మహాశివరాత్రి. మన నాన్నగారి యొక్క పర్వదినాన్ని మనం ఎంత వైభవంగా చేసుకోవాలి, అవునా కాదా? అట్లా మనం అందరం చేసుకొని స్వామివారి సేవలో తరిద్దాము. తప్పకుండా మీరందరూ ఆ మహాశివరాత్రి రోజున స్వామివారిని దర్శించుకోండి. గిన్నెని నీళ్ళు పోసి నమస్కారం చేయండి. మీకు ఏం ఖర్చు అవుతుంది? ఏమీ ఖర్చు కాదు కదా. కొద్దిగంత లేతనైనటువంటి బిల్వదలను తీసుకొచ్చి స్వామివారికి సమర్పణ చేయండి. స్వామివారి సేవలో తరించండి మహాదేవ. తర్వాత అదే రోజు అర్ధరాత్రి పూట, ఈ మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి పూట 12:25 నుండి మనకు మహాలింగోద్భవ కాలము ఉంటుంది. మహాలింగోద్భవ కాలం అంటే ఆ రోజు శంకరుడు లింగ రూపంలో అవతరించినటువంటి పుణ్యకాలము. ఓసారి నారాయణమూర్తి బ్రహ్మదేవుడు ఇద్దరు కూడా తగువులాడుకుంటూ ఉంటారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పేసి. అప్పుడు వారి మధ్యలో ఒక ధ్వని వినవస్తూ ఉంటుంది, మాటలు వినవస్తూ ఉంటాయి. మీరు ఒక మధ్యలో ఒక లింగాకారం ఉద్భవించి దాని మధ్యలో నుంచి వాక్కు వినవస్తూ ఉంటుంది. మీరు ఆద్యంతములు ఎవరైతే చూసి వస్తారో, ఆది కావచ్చు అంతము కావచ్చు, మొదలు నేను చూసి వచ్చినాను అని ఎవరైనా, చివర నేను చూసి వచ్చినాను ఎవరైనా చెప్పినట్టయితే వారే గొప్పవారు అని చెప్పేసి. అప్పుడు బ్రహ్మదేవుడు పైకి వెళ్ళిపోతాడు, నారాయణమూర్తి కిందికి వెళ్తాడు. బ్రహ్మదేవుడు సుదీర్ఘంగా ప్రయాణం చేస్తూ పోతూ ఉంటాడు. దానిలో బిల్వపత్రం కనిపిస్తుంది. ఏ బిల్వపత్రమా, ఎక్కడి నుంచి వస్తున్నావు నీవు అని చెప్పేసి అంటే, నేను శంకరుని తల నుంచి నిర్మాల్యం తీసివేసినారు, అక్కడి నుంచి వస్తున్నాను అంటుంది. ఎంత దూరం ఉంది అంటే చాలా కొన్ని కల్పాలు ఆయన ప్రయాణం చేయబట్టి అని చెప్పేసి అంటుంది. దాని తర్వాత ఆవు వస్తూ ఉంటుంది, గోమాత. హే గోమాత, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే, అయ్యా నేను స్వామివారికి అభిషేకం చేసి వస్తున్నానయ్యా. ఎంత దూరం ఉంటుంది సుమారుగా అంటే, నేను ఎప్పుడో బయలుదేరినాను, నాకే గుర్తుకు లేదు అంటుంది. ఒక చిన్న పని నాకును నారాయణమూర్తికి చిన్నగా తగువ వచ్చింది, మీరు నాకు మద్దతుగా మీరు వాక్యాన్ని పలకండి అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి తాను వస్తుంది. వచ్చేసి నారాయణమూర్తి ముందట, నేను మొదలు చూసి వచ్చినాను, కావాలంటే గోమాతను అడగండి అనగానే, అప్పుడు గోమాత ముఖము చూసి వచ్చాడు బ్రహ్మదేవుడు అని చెప్పేసి అంటుంది. తోక మాత్రము చూడలేదు అని అడ్డంగా ఊపుతుంది. అప్పుడు శంకరుడు తనకు శాపాన్ని ఇస్తాడు. హే గోమాత, నీ ముఖము నుండి నీవు బ్రహ్మదేవుడు చూడకున్నప్పటికీ కూడా చూసినాడు అని చెప్పేసి నువ్వు కూట సాక్ష్యం చెప్పినందుకు గాను ఎవరైతే నీ ముఖాన్ని దర్శనం చేసుకుంటారో వాళ్ళు నిర్ధనులైతారు అని చెప్పేసి శాపాన్ని ఇయ్యగానే అప్పుడు ఆ గోమాత తనని శరణు పెడుతుంది. ప్రభు, మీరు మా మీదకి కోపానికి వస్తే, ఆగ్రహానికి వస్తే ఎట్లా తండ్రి, మీరు మమ్మల్ని అనుగ్రహించాలి అని చెప్పేసి అంటే, సరే ఒకసారి నేను శాపాన్ని ఇచ్చిన తర్వాత తీసుకోవటం వెనకకు అనేది సంభవము కాదు. అయితే నీ యొక్క తోక ఏదైతే ఉన్నదో వెనుక తను చూడలేదు అని అడ్డంగా ఊపింది కదా, అందుకు గాను నేను నీ పృష్ఠభాగానికి అనుగ్రహిస్తున్నాను. ఎవరైతే అక్కడ అర్చిస్తారో వారికి సకల దేవతారాధన చేసినటువంటి ఫలితంతో పాటు వారు భాగ్యవంతులవుతారు, ధనలక్ష్మి యొక్క కటాగ్రహం కలిగి ఐశ్వర్యవంతులవుతారు అనేటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు స్వామివారు గోమాతకు. ఆ కాలము ఈ మహాలింగోద్భవ కాలం. ఇట్టి పరమ పవిత్రమైనటువంటి కాలంలో ఈ మహాలింగము ఉద్భవించినటువంటి ఈ పుణ్యకాలాన ఎవరైతే స్వామివారిని దర్శించి కాసిన్ని బిల్వపత్రములు స్వామివారిపై పెట్టి నమస్కరించినట్టయితే, స్పర్శించినట్టయితే వారి యొక్క పనులన్నీ కూడా సాఫల్యమవుతాయి. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఏ తర్వాత మీరందరూ స్వామివారిని మహాశివరాత్రి రోజు దర్శించండి.
అభిషేకించండి, బిల్వపత్ర సమర్పణ చేయండి, తరించండి. మహాదేవ నామస్మరణ ఆ రోజంతా చేస్తూనే ఉండండి. మీరు మహాదేవ నామస్మరణం చేస్తే ఏమవుతుంది అంటే, ముందర ఆవు వెళుతూ ఉంటే వెనుక లేగదూడ ఎట్లయితే పరిగెత్తుకుంటూ వస్తుందో, మీరు మహాదేవ నామస్మరణ చేస్తుంటే మీ వెనక శంకరుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. కాబట్టి ఆ రోజంతా కూడా మహాదేవ నామస్మరణలో మునిగి తేలండి. స్వామి యొక్క విశేషమైనటువంటి ఆశీస్సులకు పాత్రలు కండి. మహాదేవ.